దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మలాకీ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు దేవుని వాక్యము నుండి చదువుకుందాం. మలాకీ చాప్టర్ 2 verse 1 to 9 verses. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచినట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటుని. మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును. పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందిరని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించుకు నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు ధర్మశాస్త్రమును బట్టి వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవుడా, పరిశుద్ధ దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ అనుదినము కూడా కనుపాపల మీ రెక్కల నీడలో కాపాడుతున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మిమ్మను స్తుతించే ధన్యత భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి మాటలను మలాకీ గ్రంథంలో నుండి మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రభా మీరు మీ వాక్య భాగంలో నుండి ఏదైతే మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నారో ప్రభా మీ యొక్క వాక్యంలో నుండి స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రభా చక్కగా మా ఆత్మీయ జీవితాన్ని మీ యొక్క మార్గంలో, భక్తి జీవితంలో, విశ్వాసంలో ప్రభా స్థిరంగా నిలిచి మిమ్మల్ని వెంబడించుటకు మీ వాక్యమే మాకు సహాయపడుతుంది కనుక మీరు మాతో మాట్లాడి బలపరచండి. మీ వాక్యాన్ని మాకు వివరించి మాకు బోధించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రతి వారిని మీ స్వాధీనంలో తీసుకుని మా హృదయాలను, మా మనసులను మీ వాక్యం వైపు కేంద్రీకరించి ప్రభా మీ వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకునేడానికి తగినటువంటి కృపను దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత వారం మనం మొదటి అధ్యాయం అంతటిని కూడా ధ్యానం చేయడం జరిగింది. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవుడు తన నిత్య నిబంధనతో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించాడు. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో వాళ్ళను ప్రేమించి వారిని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని ఒక జనాంగముగా, ఒక ప్రజగా, ఒక గుంపుగా ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్యములో వారికి కావలసిన సమస్తాన్ని కలుగచేసి ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని వాళ్ళకిచ్చి దానికి ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టి ఆ ప్రాంతంలో దేవుడు వారికి ఎన్నో కార్యాలు వారి పట్ల చేశాడు. యాకోబును ప్రేమించాను, యాసావును ద్వేషించాను,
అని చెప్పినటువంటి దేవాతి దేవుడే. యాకోబు యాసావును ద్వేషించడానికి ఆయనలో లేనిదేమీ లేదు, లేకుంటే యాకోబుని ప్రేమించడానికి అతనిలో గొప్పతనం ఏమీ లేదు. అయినా కానీ నేను ప్రేమించాను అని దేవుడు వారి పట్ల చూపించినటువంటి ప్రేమ అది నమ్మకమైనది, శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను బట్టి వారు దేవుని వైపు తిరిగేవారుగా, ఆయన పట్ల విధేయత చూపేవారుగా, ఆయన పట్ల నమ్మకమైన వారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వారి పట్ల నెమ్మదితో అంటే వాక్యానుసారంగా నడుచుకోవలసిన వారే ఉండగా, విచారకరమైన విషయం ఏంటంటే దేవుడు ఆశించిన పద్ధతిలో వారు జీవించలేదు, వారు లేరు. అటు దేవునితో చేసుకున్న నిబంధనను మీరారు, ఇటు ప్రజలతో కూడా చేసుకున్న నిబంధనను వారు మీరి ఎటుతో వస్తే వాళ్ళు అటు విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కనుక దేవుడు వారిని నిలదీయాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది, ప్రశ్నించాల్సి వచ్చింది. అసలు వారు దేవునికి వ్యతిరేకంగా పాపం ఏంటో గుర్తించకుండా ఉన్నప్పుడు వారు పాపాన్ని దేవుడు ఎత్తి చూపించి మీరు ఎలాంటి పాపాన్ని చేస్తున్నారు, ఎలాంటి అతిక్రమంలో ఉన్నారని చెప్పని సరిదిద్దాల్సినటువంటి అవసరత ఏర్పడింది. అంతేకాదు దేవుడు వారిని పట్టించుకుని వారి పట్ల ప్రేమను చూపించి ఎంతగా వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నా కానీ ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి దృష్టికోణం, అంటే దేవుని పట్ల వారికి హృదయములో వారికి కలిగి ఉన్నటువంటి దేవునికి ఉన్న విలువను గౌరవించాల్సినటువంటి స్థాయిలో లేకపోవడాన్ని బట్టి వారు దేవుని ఎక్కడ పెట్టారంటే పక్కన పెట్టేశారు. దేవుని పట్టించుకోలేదు, దేవుని విసర్జించారు. దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి అలా వ్యవహరించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవునితో ఆర్గ్యూ చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే, మరొక విధంగా చెప్పాలంటే వారు దేవుణ్ణి ఏం చేశారు, చిన్న చూపు చూశారు. గత వారం మనం నేర్చుకున్నాం కదండి, చాలా తక్కువ చూపు చూశారు. వాళ్ళు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విలువ, గౌరవం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అందుకని దేవుడు వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. మలకి ప్రవక్త ద్వారా వారిని సరిదిద్ది మరలా వారి యొక్క పాపములో ఉన్నటువంటి స్థితిని వారికి చూపించి వారికి సరిచేయడానికి లేక సరిదిద్దడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వారి యొక్క పాత్ర ఏమిటో, వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఏంటో, అలాగే అసలు వారు నిర్వర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైన బాధ్యతలు ఏంటో వారు పూర్తిగా మర్చిపోయారు. వారు దేవుడు చేసినటువంటి హెచ్చరికను వారు మర్చిపోయి పక్కన పెట్టేసి దేవుని సేవకులు సహితం, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి యాజకులు సహితం కూడా వారు దేవుని మార్గంలో నుండి తొలగిపోయారు అని మనం మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాం. ఎందుకనంటే ప్రజలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు లేక దేవునిని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి సేవకులు ఏం చేయాలి, దేవుని భక్తి మార్గంలో, దేవుని మంచి మార్గంలో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రమాణాలు వారికి వివరించి బోధించి వారికి ప్రకటించి ఈ విధంగా దేవుని మార్గాలలో వారు నడవడానికి, ప్రజలు నడవడానికి దైవ సేవకులు లేక యాజకులు చేయాల్సినటువంటి బాధ్యత పని. కానీ పాత నిబంధన గ్రంథంలో మలాకీ కాలంలో ఉన్నటువంటి ఆ యాజకులు వాళ్ళే బొత్తిగా దేవుని మార్గం నుండి తప్పిపోయారు. దేవుని మార్గంలో ప్రజలను నడిపించవలసినటువంటి వారే యాజకులే దారి తప్పిపోతే, యాజకులే దేవుని మార్గంలో నుండి బయటికి వెళ్ళిపోతే ఇంకా ప్రజలు ఎలా జీవిస్తారు చెప్పండి? వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో దేవుడు చూశాడు. ఆ పరిస్థితిని చూసి ఒక మాట మనం గుర్తించాలి. దేవుడు న్యాయాధిపతి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన చిత్తానికి వ్యతిరేకంగా సేవకులు నడుచుకున్న, తన మంచి మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు జీవిస్తున్న మౌనంగా ఎన్నడూ కూర్చోడు దేవుడు. అలా సైలెంట్గా ఎన్నడూ ఉండడు. ఖచ్చితంగా ఆయన న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి ఆయన ఏం చేయాలి, సరిదిద్దాలి. ఖచ్చితంగా ఆయన దానిని సరిదిద్దకపోతే ఆయన నీతి కలిగిన వాడు కాదు, ఆయన న్యాయం కలిగిన వాడు కాదు. కాబట్టి మనుషులు దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు, సేవకులు దేవుని మార్గాలను విడిచి తమకు నచ్చిన మార్గంలో ఎన్నుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుడు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఆ పనిని ప్రారంభించాడు. 2వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మనం ఈ వాక్య భాగాన్ని నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 2వ అధ్యాయంలో గమనించవలసిన ఒక మాట ఏంటంటే, ఈ 2వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రతిసారి దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడుతాడు అన్నది మనం విని ఆయన మాట్లాడినటువంటి మాటకు మనము లోపరుచుకుంటే, దేవునికి లోబడితే అప్పుడు మనం ఖచ్చితంగా దీవించబడతాం. వాక్యాన్ని మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ,
లేకుంటే వాక్యాన్ని సేవకులు బోధిస్తున్నప్పుడు విన్నప్పుడు కానీ, ఎక్కడ దేవుని మాటను విన్నప్పటికీ కూడా దేవుడు ఏ స్థాయిలో అయితే ఆలోచిస్తున్నాడో, దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారం చేసినప్పుడు మాత్రమే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలా కాకపోతే ఇంతకుముందే క్రీస్తు యేసులో మనకి అనుగ్రహించబడిన ఆశీర్వాదాలన్నిటిని కూడా ఒకప్పుడు శాపగ్రస్తం కింద ఉన్నాం మనందరం. పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా లోకంలో బ్రతుకుతున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఏ ఆశీర్వాదాన్ని అయితే మనకి ఇచ్చాడో వాక్య ప్రకారం జీవించకపోతే మనం దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే శాపంగా మార్చేస్తాడు అన్నది 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. గమనించాలి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన ఆత్మీయ జీవితము ఏ స్థాయిలో ఉన్నదో అన్నది మనమే చాలా జాగ్రత్తగా ఇక్కడ చెప్తున్న నాకు, అలాగే వింటున్న మీకు దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. చెప్తున్న నాకు మాత్రమే కాదు, వింటున్న మీకు కూడా దేవుని వాక్యము సమానమే. నాకేదో ఎక్కువ కృపను చూపించి పర్వాలేదులే అని దేవుడు పక్కన ఉంచే దేవుడు కాదు. నాకు కూడా దేవుని వాక్యము సమానమైనదే. కాబట్టి చెప్తున్న నేను కూడా మీకంటే ఎక్కువగా దేవుని వాక్యం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకప్పుడు యేసుక్రీస్తులో మనకిచ్చినటువంటి ఆ యొక్క హెచ్చింపును, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని లేకుంటే ఘనతను దేవుని వాక్యానికి సరిపడినట్లుగా మన జీవితం లేకపోతే దేవుడు మరలా పూర్తిగా ఏం చేస్తాడు? తగ్గించగలడు. ఒకప్పుడు దేవుడు తన స్వకీయ సంపాద్యము అని చెప్పి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. తన ప్రజలను ఏం చేశాడు దేవుడు? మీరు నా ప్రజలు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగము అని చెప్పిన దేవుడే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించారో, ఆయన మాటకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వాళ్ళు నడుచుకున్నారో, దేవుడు ఏమంటాడంటే ఆవు పేడను వారికి ముఖం మీద పోస్తాను, ఊరి అవతలకి ఎట్లాగైతే మనం పడేస్తామో అట్లాగే వారిని నా సేవలో నుండి, నా పరిచర్యలో నుండి వారిని పూర్తిగా తొలగించేస్తాను అని చెప్పని దేవుడు చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధి నుండి మనము వచ్చినప్పుడు, ఆయనను ఆరాధించేటప్పుడు, ఆయన సన్నిధికి వస్తున్న మనము దేవునిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడు సృష్టికర్త కదండి. ఈ లోకమును సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన నోటి మాట ద్వారా కలుగ చేశాడు. ఆయన ఈ సమస్త సృష్టి మీద కూడా సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. దేవుడు ఆయన సృష్టి మీద కూడా అధికారం కలిగినటువంటి దేవత దేవుడు. ఆయన చేత సృష్టించబడిన ఈ సృష్టి మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆయన మాటకు లోబడితే ఆయన చేత హెచ్చింపబడతాం, లేకపోతే ఆయన ద్వారానే మరింత కీడును, నష్టాన్ని, సమస్యను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చదువుకున్న లేఖన భాగంలో 4 విషయాలు మలాకి గ్రంథకర్త నేర్పిస్తూ ఉన్నాడు. అవేంటో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో, కావున యాజకులరా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరిచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపమును తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును ఏం చేస్తానంటున్నాడు? శపిస్తాను అంటున్నాడు. మొట్టమొదటిగా ద కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. యాజకులకు దేవుడు ఒక ఆజ్ఞను మీకు ఇవ్వబడింది అని చెప్తున్నాడు. ఎలాంటి ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు, లేకుంటే ఇక్కడ ప్రవక్త వారికి గుర్తు చేస్తున్నాడు అని అంటే, వారంతా పాపం చేసేటువంటి యాజకులు, వారంతా దేవుని నీతిని విడిచిపెట్టి దేవుని మార్గం నుండి తొలగిపోయినటువంటి సేవకులు. వారు తొలగిపోయి భక్తిలో నుండి పూర్తిగా వైదొలగిపోయి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి, దేవుడు ఏ అయితే ఆజ్ఞనిచ్చాడో, వాళ్ళు దేవుడికి ఏదైతే ఆజ్ఞను నెరవేర్చమని దేవుడు వారికి చెప్పాడో, వారు దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోయి వారు ఘనహీనముగా ప్రభుని ఎంచారు. దేవునిని ఏ యొక్క విధంగా వారు ఆరాధించాలో, ఏ విధంగా ఆయనను కొలవాలో, ఏ విధంగా ఆయన కట్టడలకు విధి విధానాలకు లోబడి జీవించాలో, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా వాళ్ళు ఏం చేశారు? వ్యతిరేకించి వాటిని మీరి వారు పాపం చేయడం మొదలుపెట్టారు. గమనించాలి, ఏ వ్యక్తి ఎప్పుడైతే ఘనముగా ఎంచకుండా దేవుణ్ణి ఘనహీనముగా ఎంచుతాడో, గుర్తుపెట్టుకున్నాడు. ఏ వ్యక్తి అయినా, ఏ సేవకుడైనా తన యొక్క జీవితంలో దేవునికి ఉండాల్సినటువంటి స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను ఏ వ్యక్తి అయినా, ఏ సేవకుడైనా
ఘనహీనంగా ఎంచుతాడో, లేకుంటే ఆయనను ఘనతను తగ్గించి చేస్తాడో, ఆ వ్యక్తి జీవితం, ఆ సేవా జీవితం, ఆ సంఘం యొక్క పరిస్థితి దేవుడు నీచ స్థితికి మార్చేస్తాడు. దేవుడు వారితో కలిసి పని చేయడు. దేవుడు ఆ వ్యక్తితో ఉండడు. దేవుడు ఆ వ్యక్తితో కలిసి పని చేయడు. స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేనేం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో శాపంగా మార్చేస్తానని అన్నాడు. ఆశీర్వదించిన దేవుడే, దీవించిన దేవుడే. దేవుడు అలా చేయడు. ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాలని అనుకుంటాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆయన నిలబెట్టి ఘనముగా హెచ్చించాలని కోరుకునే దేవుడు శాపంగా ఏ వ్యక్తిని చేయనటువంటి దేవుడు ఎందుకు శాపంగా మార్చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యాజకులకు కానివ్వండి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు కానివ్వండి, దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞను వారు మీరి దేవునిని ఘనహీనముగా ఎంచినప్పుడు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆ ప్రజలు జీవిస్తున్నప్పుడు వారు మార్పు చెందడానికి దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు, చాలా టైం ఇచ్చాడు వాళ్ళకి. కానీ ఆ టైంను వాళ్ళు వినియోగించుకోలేరు. దేవుడు పదే పదే ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు, మార్పు చెందడానికి వాళ్ళని హెచ్చరిక చేశాడు. దేవుడు ఏమంటాడంటే, ఆయన ఒక మాట, నీ ఇంటిని లేకుంటే నువ్వు మురికిగా పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నా ఇల్లు మాత్రం మురికిగా ఉండడానికి కుదరదు అని అంటాడు దేవుడు. ఆయన ఇల్లు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టే దేవుని సంఘం. కాబట్టి ఆయన ఇంటిలో పని చేసేవారము, ఆయన ఇంటిలో దేవుని సభ్యులుగా చేర్చబడిన మనమందరము కూడా ఆయన ఇల్లు అని చెప్పబడుతున్నటువంటి దేవుని సంఘాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఆయనకు పూర్తి అధికారం ఉంది సుమా. కాబట్టి దానిని ఎలా ఉంచితే అలాగా ఉంచడానికి, ఎలా చేస్తే అలా చేస్తే ఆయన ఊరుకోవడానికి ఆయన మౌనంగా ఉండే దేవుడు కానీ కాదు. ఎందుకంటే దాని కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్నే పెట్టాడు, వెల చెల్లించాడు, తన స్వరక్తం ఇచ్చాడు. కాబట్టి నా మందిరములో నా యొక్క నిబంధన, నా యొక్క నియమము, నా యొక్క చిత్తము, నా ఉద్దేశం ప్రకారమే జరుగుతుంది, జరగాలి కూడా అని దేవుడు కోరుతా ఉన్నాడు. అలా చేయకపోతే మీరు చాలా పెద్ద సమస్య వస్తుంది అని చెప్పని దేవుడు వారికి హెచ్చరిక చేశాడు. ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, కేవలం మలాకి ప్రవక్త ఉన్న కాలంలోనే కాదు, నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ యాజకులు కానివ్వండి, అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత, పెంతెకోస్తు దినాన సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎవరినైతే దేవుడు యాజకులుగా, పాస్టర్స్గా లేకుంటే దేవుని సేవకులుగా దేవుడు ఎన్నుకున్నాడో వారి పట్ల కూడా దేవుడు ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. అప్పుడే కాదు, మోషే ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి యాజకులు మాత్రం చాలా బాగా దేవుని సేవను చేశారు. మోషే కాలంలో ఉన్నటువంటి లేవి గోత్రికులు లేక యాజకులుగా నియమింపబడినటువంటి వారు దేవుడు ఒక్క మాట చెప్తే దాని ప్రకారం నిలబడి వారు ఖచ్చితంగా సేవ చేశారు. కానీ మలాకి ప్రవక్త వచ్చేసరికి పరిచర్య విధానము, లేకుంటే సంఘం యొక్క పరిస్థితి, లేకుంటే ఆ ప్రజల యొక్క పరిస్థితి చాలా తారుమారుగా వెళ్ళిపోయింది. ఏలీ కాలం వచ్చేసరికి మనకు తెలుసు కదా, ఏలీ కుమారులు ఎట్లా చేశారు సేవ మనందరికీ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. అసలు దేవుడు అంటే ఎవరో తెలియకుండానే వాళ్ళు ఏం చేశారు? సేవ చేస్తారు. అటు సేవకుడి కానివ్వండి, ఇటు దేవుని వెంబడించే వారికి కానివ్వండి, చెప్పుకునే విశ్వాసులు ఎవరైనప్పటికీ కూడా, ఎవరైనా సరే దేవుడు ముఖ్యమైన వాడిగా కాకపోతే జీవితం అధ్వానంగా మారిపోతుంది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కానివ్వండి, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానివ్వండి, విన్న ప్రతిదానికి, చదివిన ప్రతిదానికి మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మనమందరము, నేను వినలేదు, నాకు అర్థం కాలేదు అనడానికి లేదు. దేవుడు ఈ రోజున ఒక మాటను మనకి చెప్పాడు, లేకుంటే దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఈ మాటను చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడంటే ఆ మాటకు మనం ఖచ్చితంగా లోబడాలి, దేవునికి లెక్క చెప్పాలి. ఎలాగంటే, మనం పీల్చుకుంటున్నటువంటి ప్రతి శ్వాస మనల్ని ఎలాగైతే బ్రతికిస్తుందో అలాగే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవింపచేస్తుంది. కాబట్టి ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆ మాట ప్రకారం జీవించినప్పుడు, ఆ చదివిన మాట, విన్న మాట మనం దేవుని ముందు నిలబడినప్పుడు శబాష్ అన్న అనిపిస్తుంది, లేకుంటే సోమరివాడ, చెడ్డదాసుడా, లేకుంటే దుష్టుడా అని చెప్పని అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటను మనం అన్వయించుకుంటే శబాష్ అనిపించుకుంటాం దేవుని చేత. లేదనంటే సోమరివైన చెడ్డదాసుడా, దుష్టుడా, చెడ్డదాసుడా అని చెప్పని ఆయన పిలవబోతున్నాడు. గమనించాలి, దేవుడు మన మీద దృష్టి పెట్టాడు. మనల్ని దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు చూడట్లేదు, లేకుంటే దేవుడు అజాగ్రత్తగా ఉన్నాడు, దేవుడు మన లెక్కలో
లేడు, పట్టించుకోవట్లేదని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ ఏం చేస్తూ ఉన్నాడు? పట్టించుకుంటున్నాడు, చూస్తూ ఉన్నాడు. అది ఆలోచన కావచ్చు, మన ఊహల్లో కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి దేవుడు ఆజ్ఞను మనం తప్పకుండా ఏం చేయాలి? ఆలకించాలి. ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. అది మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట. రెండవది ఏంటంటే, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో శాపము అనేటువంటి మాటను మనం చదువుకున్నాం కదండి. 2వ వచనంలో మరొక మాట, నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును ఏం చేస్తాను? శపిస్తాను. మీరు దానిని మనసుకు తెచ్చుకున్న రైతురు కనుక ఇంతకు మునిపే నేను వాటిని ఏం చేశాడు? ఆయన శపించాడు. చదివిన వచనాలను బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఆయన ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారు? శాపం క్రింద ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళని ఏం చేశాడు? దేవుడు శపించేశాడు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. దేవుని ఆజ్ఞను ఆలకించట్లేదు. దేవుని మార్గం ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారం వారు జీవించట్లేదు. అందుకని దేవుడు వాళ్ళని ఆల్రెడీ శపించాడు. కాబట్టి ఎందుకంటే దేవుని సావుకులుగా వాళ్ళు లేరు కనుక దేవుని యొక్క శాపం క్రిందకి వాళ్ళు వచ్చేసారు. దేవుడు ఆశించిన పద్ధతిలో వారు జీవించట్లేదు. కానీ ప్రజలు కానివ్వండి, అటు సేవకులు కానివ్వండి, వారు కొంతకాలం ఆశీర్వాదం కిందే ఉన్నారు. వారు కొంతకాలం దేవుని మార్గంలోనే నడిచారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళకి కావాల్సిన అన్నిటిని దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే వారు వైదొలగిపోయారో దేవుడు వారిని ఏం చేశాడు? శపించాడు. దేవుడు వీరిలో ప్రతి దానిని శపించాడు. పైగా దేవుడు వారిని ఎందుకు శపించాడో కూడా చెప్తున్నాడు అక్కడ. సాధారణంగా దేవుడు ఎప్పుడు శపించడానికి ఇష్టపడడు, జీవింప చేయడానికి ఇష్టపడతాడు, దీవించడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రాణం తీయడానికి ఇష్టపడడు, ప్రాణం పోయడానికి, ప్రాణం నిలబెట్టడానికి ఇష్టపడతారు. కానీ వీరి విషయంలో దేవుడు ఎందుకు వారిని శపించాడని అంటే, గమనించండి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి, దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు ఏం చేశాడంటే శాపానికి గురి చేశాడు. వారిని సమూల ఏం చేశాడంటే ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 81వ కీర్తన 11, 12 వచనాలు చదువుదాం. సామ్ 81, 11 and 12 verses చదువుదాం. దేవుడు చెప్పినటువంటి మాటకు, ఆజ్ఞకు మీరు లోబడకపోతే, నేను చెప్పినట్లుగా మీరు వినకపోతే దేవుడు ఏమంటున్నాడంటే సమూల నేను ధ్వంసం చేస్తాను అని చెప్పని అంటున్నాడు. కీర్తన గ్రంథం 81వ కీర్తన, సామ్ 81, 11 and 12 verses చదువుదాం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని, దేవుడే వారి హృదయాన్ని ఏం చేశాడు? కాఠిన్యానికి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించేశాడు? నా ప్రజలు నా మాట ఆలకించలేదు, ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు. అంతేకాదు వారి స్వకీయ ఆలోచన బట్టి వారికి ఎలా తోస్తే అలా జీవించారు, ఎలా ప్రేరేపణ వస్తే అట్లా జీవించారు, ఎలా నడుచుకోవాలని వారికి అనిపిస్తే అలా నడుచుకోవడం మొదలుపెట్టారు. స్వకీయ ఆలోచన బట్టి వాళ్ళు నడుచుకున్నారు. దేవుని మాటను వారు ఎందుకు వినలేదు? దేవుని మాటను వారు ఎందుకు లెక్క చేయలేదంటే, వారు దేవుని ఆలోచన కన్నా, దేవుని ఆజ్ఞ కన్నా వారి సొంత ఆలోచనే చాలా బెటర్ అనుకున్నారు, చాలా మంచిది అనుకున్నారు. అలా నడుచుకోవడం ప్రారంభించారు. స్వకీయ ఆలోచన ప్రకారం నడుచుకున్నారు. దేవుడు అంటున్నాడు, వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని ఏం చేస్తాను? అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే వారి హృదయం ఇంకా ఏమైపోతుందంటే, హృదయ కాఠిన్యానికి అప్పగిస్తే ఇంకా బండబారిపోతుంది. ఇంకా వారి ఆలోచన సరిగా పనిచేయవు. వారు ఏం చేస్తున్నారో కూడా అది వారికి తెలియకోకుండానే వారు చెడ్డ మార్గంలో నడుస్తారు. అలా చేయడం మంచిదే అంటారా? ఏమాత్రం మంచిది కాదు. వారు ఇంకా మలినమైపోతారు. వారు ఇంకా దేవుని మార్గం నుండి తొలగిపోతారు. ఇంకా వారికి దేవునికి దూరం అయిపోతారు. దేవుని మార్గంలో నుండి ఏమాత్రం కూడా మంచిగా నడవలేరు. వారి జీవితం ఇంకా అంధకారంలోకి, చీకటిలోనికి వెళ్ళిపోతుంది. తద్వారా వారి జీవితానికి తమ నాశనాన్ని వాళ్ళే ఏం చేస్తున్నారు? కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనకి బటర్ ఉందండి. బటరు అది కరిగినప్పుడే మనకు ఉపయోగపడుతుంది కదా. గడ్డగా ఉంటే ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మన హృదయం మెత్తగా ఉన్నప్పుడే దేవునికి అప్పగిస్తేనే అది మంచిది. అది హృదయం కఠినమైపోతే, ఇంకా బండబారిపోతే అది దేవునికి పనికిరాదు, మనకి పనికిరాదు. అంటే మనకెందుకు పనికిరాదు? మనం మంచి మార్గాల్లో నడవలేం. మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డగానే ఉంటాయి. అవన్నీ వంకరగానే ఉంటాయి, సరిగా ఉండవు. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు ఆల్రెడీ కఠినం చేసేసాడు. కాబట్టి ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలనంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదంలోనే నిలిచి ఉండాలి తప్ప శాపగ్రస్తమైన స్థితిలోనికి రాకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకొక మాట చదువుదాం. హగ్గయి గ్రంథం
మొదటి అధ్యాయం 5వ వచనం. హగ్గై చాప్టర్ 1 verse 5లో హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించు. అసలు ఎట్లా మీ ప్రవర్తన ఉందో ఒక్కసారి ఆలోచించుకున్నాను. చాలాసార్లు మనిషి ఆలోచించడు కనుకనే దేవుని ఆజ్ఞ ప్రకారం ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞ ప్రకారం మనమే చేస్తాం, ప్రవర్తిస్తాం. వారి తమ ప్రవర్తన గురించి మనసును పెట్టరు కనుక వారి జీవితం దేవుని చేతిలో శాపగ్రస్తంగా మారిపోతుంది. ఇక్కడ దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం మలాకి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. మలాకి గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటను మరొకసారి చదువుదాం. ఆయన ఏమంటాడంటే, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారికి యాజకులతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో మొదటి లైన్లో, కావున యాజకులతో మాట్లాడుతూ, మనపూర్వకంగా నా నామమును గణపరిచినట్లు దానిని ఆలోచింపక ఉండినేడలా నేను మీ మీదికి, అంటే యాజకుల మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపిస్తానని చెప్పని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని నామము దూషణ పాలు కావడానికి కారణం ఎక్కువ శాతం ఎవరన్నమాట? దేవుని సేవకులు, దైవ సేవకులని చెప్పబడుతున్నవారు. ఆ యొక్క చీకటిలో ముసుగులో దైవ సేవకులు అని చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి, నేను ఒక మాట ఉపయోగిస్తాను, మీరేమనుకోవద్దు, దొంగలు ఉన్నారు. దేవుని పరిచర్యలు దొంగలు ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుని నామము దూషింపబడుతూ ఉంది. వారు దేవుని ఎలా పడితే అలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఎలా పడితే అలాగా వారు దేవుని నామాన్ని దూషణ పాలు కావడానికి వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. 2వ వచనంలో ఏమంటాడంటే, నా నామము గణపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపక ఉండినేడలా నేను మీ మీదకి శాపమును తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును అని అంటున్నాడు. దేవుడు శపిస్తున్నాడని చెప్పిన దానిలో యాజకులను శపిస్తున్నాడా? అంతేకాదు, కొంతమంది ఏమన్నారనంటే, సంఖ్యాకాండము మనం 6వ అధ్యాయంలో ఆశీర్వచనం ఉంటుంది. యాజకుడు ఇశ్రాయేలులను ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము ఎక్కువ సంఘాల్లో కూడా వాడుతూ ఉంటారు. ఆ మాటలు చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. మీరు ఇశ్రాయేలులను ఎలాగూ దీవింపబలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము. ఇది బెనెడిక్షన్ ఇస్తారు, సేవకులు ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? శాపగ్రస్తంగా మార్చేశాడు. కారణం, సేవకులే చేతులెత్తి ఆశీర్వదించవలసిన వారు వారే శాపగ్రస్తమైన క్రిందకు వచ్చినప్పుడు వారిచ్చే ఆశీర్వాదం కూడా ఎలా ఉంటుంది? శాపంగానే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు మనను హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మలాకి గ్రంథానికి వెళ్దాం. 2వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాను. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును అంటాడు. విత్తనములు చెరిపివేస్తాను అని అంటే, విత్తనం అనేది ఉత్పత్తికి సంబంధించింది. ఇంగ్లీష్లో సీడ్ అంటారు కదా. విత్తనం అనేది అది మొలకెత్తి ఫలాలు ఫలించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మరికొంతమంది ఏమన్నారంటే, విత్తనము అని అంటే వారి సంతానం గురించి కూడా మాట్లాడారు మరికొంతమంది దైవ సేవకులు, బైబిల్ పండితులు. సంతానం అని అంటే, నేను మిమ్మలను శపించాను కాబట్టి మీకు పుట్టినటువంటి బిడ్డలను కూడా నేనేం చేస్తాను? శపిస్తాను. వారు నా సేవలో కొనసాగకుండా, అంటే మీరు మాత్రమే శపించబడటం కాదు, మీ ద్వారా వచ్చినటువంటి మీ సంతానాన్ని కూడా నేను శపించి వారు నా సేవ చేయకోకుండా నేను వారిని ఏం చేస్తాను? శపిస్తాను అని చెప్పానంటాడు. అంటే ఉత్పత్తి, వారి తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తానంటున్నాడు అంటే, దేవుడు శపిస్తాను అంటున్నాడు. దేవుడు వారి యొక్క వారసత్వాన్ని లేక వారి యొక్క సంతానాన్ని, వారి యొక్క వంశాభివృద్ధిని లేకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపేస్తానంటున్నాడు. వారికి ఇంకా సంతానం అనేది కలగకుండా వారి మీదకి శాపాన్ని తీసుకొచ్చి నా పరిచర్యలో వారి యొక్క బిడ్డలు కానీ వారి యొక్క వంశం కానీ కొనసాగకుండా చేస్తానంటున్నాడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? 2 మంత్రసానులు ఏం చేశారు? రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మగబిడ్డ పుట్టితే వారిని పురిటి దగ్గరే చంపేయమన్నాడు.
వాళ్ళు ఏం చేశారు? రాజాజ్ఞకు భయపడక దేవునికి భయపడినందుకు దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? మొదటి అధ్యాయం 22-23 వచనాల వారికి వంశాభివృద్ధి దేవుడు కలుగ చేశాడు. దేవునికి భయపడిన ప్రజలకు దేవుడికి వంశాభివృద్ధి కలుగ చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు యాజకులను వారిని ఏమంటాడంటే, మీకు ఉత్పత్తి లేకపోకుండా మీ విత్తనం అంటే మరొక విషయం ఏంటంటే, చూడండి పంటలు పండిస్తాం కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల కాలంలో వాళ్ళు ఏం చేసేవారు? పంటలు పండించి బాగా పండిన తర్వాత ఆ పంటలో పండినటువంటి కొంత భాగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు, యాజకులకు ఇవ్వాలి. యాజకులకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వాల. యాజకులకు వ్యవసాయం చేసే పనిని అప్పగించాల. యాజకులకు దేవుడు ఈ పని చేయండి అని, లేకుంటే వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వాల. దేవుడు ఏమన్నాడంటే, నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉన్నారు కాబట్టి లేవి గోత్రాన్ని దేవుడు నియమించుకుని మిగతా 11 మంది గోత్రాలన్నీ కూడా మీరు పంటలలో లేకుంటే మీరు చేసినటువంటి దాని నుండి తీసుకొచ్చి భాగాన్ని తీసుకొచ్చి 12వ వ్యక్తి అయినటువంటి లేవి గోత్రానికి, లేవి యాజకులకు మీరు ఇవ్వండి, వారు సేవ చేస్తారు అని చెప్పని దేవుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు నియమించాడు మోషే కాలంలో. అదే కొనసాగుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? విత్తనాలు లేకోకుండా వాటిని శపిస్తానంటే దాని అర్థం ఏంటనంటే, ఇప్పుడు యాజకులు శపించబడ్డారు. యాజకుల ద్వారా వారి దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా నేను శపిస్తాను. వారు చేసే ప్రతి పని కూడా ఏమాత్రం వర్ధిల్లుకోకుండా చేస్తాను. వారు కూడా ఏమి తీసుకురాకోకుండా మీరు శపించబడిన స్థానంలో ఉంటారని చెప్తున్నాడు. ఎప్పుడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినప్పుడు. మరికొంతమంది ఏమన్నారనంటే, దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఒక దైవ సేవకుడు శపించబడ్డాడు లేక క్రైస్తవుడు దేవునితో సరిగా లేకపోతే ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? అతడు చేసేదంతా కూడా శాపగ్రస్తంగానే ఉంటుంది. ఏం చేసినా, ఏది ప్రారంభించినా, ఏది మొదలుపెట్టినా అది ముగించలేం, అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఇక్కడ మనము హగ్గీ గ్రంథంలో చదువుకున్నాం, మీరు కష్టపడి పని చేస్తూ ఉన్నారు కానీ మీ జీతము ఎక్కడ ఉంటుంది? సిల్లి చంచులో వేసినట్లుగానే అయిపోతుంది. ఎందుకని? అది శాపగ్రస్తంగా చేయబడింది. మీ కష్టార్జితాన్ని కూడా నేను శపించాను. ఎందుకు శపించాను? నా ఆజ్ఞ ప్రకారం మీరు జీవించట్లా, నేను చెప్పిన మాటకు లోబడట్లా, నేను చెప్పినటువంటి మాటకు విధేయత చూపించలేదు. కాబట్టి మీరు నా మాట ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారం, నా కట్టడ ప్రకారం జీవిస్తే మీ యొక్క కష్టార్జితాన్ని నేనేం చేస్తాను? అభివృద్ధి చేస్తాను. మీ కష్టార్జితాన్ని ఫలింపచేస్తాను. మీ విత్తనాలను నేను అభివృద్ధి చేస్తాను. మీ పంటలను నేను సమృద్ధిగా మీకు కలుగ చేస్తానని చెప్పని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారు ఫలభరితమైనటువంటి జీవితంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయారంటే శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోయారు. వీరెవరికి ఉపయోగపడినటువంటి నిరర్ధకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట ఏంటంటే, వారు శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, 3వ వచనములో వారి విత్తనములను కూడా చెరిపివేతును, మీ ముఖముల మీద ఏం చేస్తానన్నాడు? పేడ వేస్తాను. పేడ గురించి దీని అర్థం ఏంటంటే, యాజకుడు పాత నిబంధన గ్రంథంలో అందరి ముందు నిలబడి ప్రజలందరూ కూడా ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకోమని దేవుడు చెప్పాడు. ఈ విధంగా కుట్టుకోవాలి, ఈ విధంగా రకరకాల రంగులతో కూడినటువంటి వస్త్రాన్ని అహరోనుకు, ఆయన తర్వాత వచ్చినటువంటి యాజకులకు, తన కుమారులకు, లేవీలకు వారికి ఒక వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలందరిలో నిలబడినప్పుడు యాజకుడు ఆ వస్త్రాలు ధరించుకున్నప్పుడు అందరికంటే ఘనంగా కనబడతాడు, గొప్పగా కనబడతాడు. ఆ యొక్క ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బ్రెస్ట్ ప్లేస్ పెట్టుకుని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఆ వస్త్రాలు వేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా కనబడతాడు. కానీ అలా వస్త్రాలు వేసుకుని అందరి ముందు ఘనముగా గొప్పగా కనబడేటువంటి వారి పేరున ఏమి రాస్తానంటున్నాడు దేవుడు? పేడ రాస్తానంటున్నాడు. అంటే వారి యొక్క ఘనతను దేవుడు ఏం చేస్తాడు అంటే అవమానం చేసేస్తాను అని అంటున్నాడు దేవుడు. అంటే వారు మలాకి గ్రంథంలో ఆ కాలం వచ్చేసరికి ప్రజలు, యాజకులు భయంకరంగా వారు మారిపోయారు. దేవుడే వారికి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తే నిన్ను అవమానపరుస్తాను అని అన్నాడంటే ఆయన దాని గురించి ఆయన ఎంతగా బాధపడుతున్నాడో మీరు ఆలోచించండి. యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నా బిడ్డలు అని అన్నాడు. ఒక మాట చదువుదాం, లేవీకాండము 4వ అధ్యాయం 11-12 వచనాలు. 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మమును, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను, బూడిద పారపోయి చోట దానిని కాల్చివేయవలను. ఇక్కడ ఒక కోడిని కానీ లేకుంటే ఒక దహన బలిని కానీ ఒక జంతువుని కానీ తీసుకొచ్చినప్పుడు శ్రేష్టమైన దానిని దేవునికి అర్పించి దానిలో ఉన్నటువంటి
దాన్ని పేగులు, కాళ్ళు, చర్మము తీసేసి దాన్ని ఏం చేయాలంటే పాలు వెలుపలికి తీసుకుని వెళ్ళి దానిని ఏం చేయాలి, కాల్చి బూడిద చేసేయాలి, దానిని బయట పారవేయాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలను, నా సేవకులని చెప్పబడినటువంటి వారిని పేడను ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళి ఊరు బయట పారవేసి దాన్ని ఎలాగైతే కాల్ చేస్తారో, పాడు చేస్తారో, అలాగే నా సేవకులను నేనేం చేస్తానంటే, నా మందిరంలో సేవ చేయవలసినటువంటి నా యాజకులను నేనేం చేస్తానంటే దానిలో నుంచి నేను తొలగించి బయటికి తోసేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ పేడ వేస్తానంటే దాని అర్థం అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ముఖముల మీద పేడ వేసి రుద్దుతా, అంతేకాదు పేడ వలె మిమ్మల్ని బయట పారవేస్తానంటున్నాడు దేవుడు. మీరు గమనించండి, ఏ పాస్టర్ అయినా అలాంటి మాట దేవుని నోట నుండి విని బ్రతకాలా? ఆలోచించండి. దేవుడు మా ముఖం మీద పేడ వేస్తానని చెప్పాను. నాకు తెలిసి ఇలాంటి మాటలు పాస్టర్లో చెప్పి ఉంటారేమో, చాలా తక్కువ మంది, ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. ఇది చెప్తే ముందు మీకు కాదు, మాకు గుచ్చుకుంటుంది కదా. మేము సరిగా లేకపోతే, మేము సరిగా బోధించకపోతే, వాక్యానుసారంగా మేము జీవించకపోతే, ఈ వాక్యము నీ ముఖం మీద పేడేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు పాస్టర్ గారితో. కాబట్టి అలాంటి మాటలు చాలా తక్కువ మంది మాట్లాడతారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్పాడు, మనం మాట్లాడుకోవాలి, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, దేవునికి అందరూ సమానమే. దేవుని తూకంలో దేవుడు ఆ మట్టపు గుండె తీసుకుని కనుక తూకం వేస్తే, ఆయన త్రాసులో పెడితే ఎక్కడుంటామో అన్నది మళ్ళీ మనమే ఆలోచించుకోవాలి. దేవుడు సేవకులతో చెప్తున్నాడు. మామూలుగా ఆ రోజుల్లో ఈ పని ఎవరు చేసేవారంటే, కొన్ని సందర్భాల్లో యుద్ధం జరిగినప్పుడు యుద్ధానికి వెళ్ళారనుకోండి, అవతలి శత్రువు ఒకవేళ ఓడిపోయిన తర్వాత మేము జయించాము, గెలుపొందాము అని గెలిచిన వారు శత్రువులు ఏం చేస్తారంటే తీసుకొచ్చి వాళ్ళ ముఖం పేడలో ఉంచుతారనమాట. అట్లా పేడలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే, అంటే వాళ్ళని భయంకరంగా అణిచివేసి నీచ స్థితికి తీసుకుని వెళ్ళడం, వాళ్ళని అవమానపరచడం అంట. ముఖం మీద పేడ రాయడం అంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు కదండి మనిషికి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ ముఖం మీద నేను పేడ వేస్తాను అని అంటున్నాడు. మరొక విషయం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృప గలవాడు అంటే, ఇలాంటి స్థితికి దిగజారిపోయినప్పటికీ కూడా ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపించి దేవుని మార్గం నుండి పూర్తిగా తొలగిపోయినప్పటికీ కూడా ఇంకా కృప చూపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంటే వెంటనే దేవుడు దానిని చూపించడానికి ఇష్టపడట్లేదు. వెంటనే వారిని ఈ స్థితికి తీసుకొచ్చేస్తానంటలేదు. దేవుడు మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటన్నమాట, సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి దేవుడు మరలా రెండవ అవకాశాన్ని ఇస్తాడు. గాడ్ ఆల్వేస్ గివ్ సెకండ్ ఛాన్స్. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి రెండవ అవకాశాన్ని ఇస్తాడు. మనం ఒకసారి పడిపోయామని, ఒకసారి దేవునికి దూరం అయిపోయామని, ఒకసారి దేవుని మార్గం నుండి బొత్తిగా బయటికి వెళ్ళిపోయామని, ఇంకా నా దగ్గరికి రావద్దు, మేము పూర్తిగా శపించేస్తానని చెప్పని దేవుడు వెంటనే శాపాన్ని తీసుకుని రాడు. కొంత సమయం ఇస్తాడు. ఆయన శపించడానికి ముందుగా, ఆయన మన మీద ముఖం మీద పేడ రాయడానికి ముందుగా, అవమానించడానికి ముందుగా ఆయన ఏం చేస్తాడంటే చాలా సమయం ఇస్తాడు, వేచి ఉంటాడు. కాబట్టి అలా కాకపోతే గనక దేవుడు అనుకున్న దానిని ఖచ్చితంగా చేసి తీరుతాడు. 4వ వచనాన్ని చదువుదాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అందువలన లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనని మీరు తెలుసుకొందిరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరు నా మందిరములో సేవను జరిగించాలంటే నా మాటకు విధేయత చూపించండి, నేను చెప్పింది చేయండి, ప్రజలకు నా మాటలు చెప్పి వారిని సిద్ధపరచండి అని అంటున్నాడు అనమాట. అంటే నా నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే కాబట్టి మీరు తెలుసుకుని వారిని ప్రజలకు బోధించండి అని చెప్తా ఉన్నాడు. 5వ వచనంలో, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను, భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారే సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను ఏం చేయాలి, తిప్పాలి. వారి మంచి మార్గంలోనికి సేవకులు ఏం చేయాలి, నడిపించాలి. దేవుని వాక్యాన్ని వారికి స్పష్టంగా బోధించి అర్థమయ్యే విధంగా వారికి వివరించి, వారు దారి తప్పిపోతున్నట్లయితే వారితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇట్లా కాదు, దేవుని వాక్యం ఎలా చెప్తుంది, దేవుని మార్గం ఎలా చెప్తా ఉంది, కాబట్టి ఇలా రండి, ఇలా నడవండి, ఇలా జీవించండి అని చెప్పాల్సినటువంటి దైవ సేవకులకు నేను నా ఆజ్ఞలు ఇచ్చాను, నా కట్టలను ఇచ్చాను, నా నిబంధనలను వారికి తెలియచేశాను అని చెప్పని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మాటను చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము
31, 32 వచనాలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందిదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా. ఎందుకు మీరు అనవసరంగా చనిపోతారు? ఎందుకు మీరు నా ద్వారా శాపాన్ని తెచ్చుకుంటారు? ఎందుకు నా యొక్క మూలంగా మీ ముఖం మీద పేడ రాయించుకుంటారు? ఎందుకు మీకున్నటువంటి గౌరవాన్ని ఘనతను మీరు నీచ స్థితికి తెచ్చుకుంటారు? నా మందిరంలో చేయాల్సినటువంటి సేవను, నా పద్ధతిలో జరిగించాల్సినటువంటి సేవ నుండి మీరు బయటికి వెళ్ళిపోయి నా ద్వారా ఎందుకు నెట్టివేయబడతారు, త్రోసివేయబడతారు? మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా. మీరు ఎందుకు కావాలని మరణానికి పాలవుతారు? ఆశీర్వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ దేవుని మనసు అర్థమవుతుందండి. దేవుని మనసు ఎంతగా దేవుడు అవకాశాలు ఇస్తాడో, ఎంతగా దేవుడు కృప చూపిస్తాడో, ఎంతగా తన బిడ్డల పట్ల నేను ప్రేమను చూపించి వారిని హెచ్చరించి తిరిగి రండి, మనసు త్రిప్పుకోనండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ జీవిత విధానాన్ని సరిదిద్దుకోనండి అని చెప్పని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లయితే కనుక మీకు నూతన హృదయాన్ని నూతన బుద్ధిని మీరు తెచ్చుకోనండి. మీ అక్రమ క్రియలన్నిటిని కూడా, జరిగించిన కార్యాలన్నిటిని కూడా మీరు ఏం చేయండి? విడిచిపెట్టండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది మనము చదువుకున్న వాక్య భాగంలో మొట్టమొదటిగా ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. రెండవది వారికి దేవుడు చెప్పింది, దేవుని యొక్క శాపము వాళ్ళ మీదకి వచ్చింది. శాపం రావడానికి వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించారు. మూడవది దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. నిబంధన ఎక్కడంటే 5 నుంచి 7 వచనాలు మనం చదివాం కదండి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను మీతో నిబంధన చేసుకున్నాను. నిబంధన దేవుడు మనతో చేసుకుని, యాజకులతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అయితే నిబంధన చేసుకున్నాను అని చెప్పని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేవీయులతో నిబంధన చేసుకున్నటువంటి విషయము మనకి ఎక్కడ కూడా సర్వసాధారణంగా కనబడదు. కానీ ఎక్కువ శాతం మంది దైవ సేవకులు, బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, యాజకులతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన గురించి మాట్లాడేటప్పుడు సంఖ్యాకాండం 3వ అధ్యాయము 11వ వచనాన్ని వారు ఎక్కువగా విషయాన్ని మాట్లాడతారు. చదువుదామా? నంబర్స్ చాప్టర్ 3 verse 11 to 13. నంబర్స్ సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఇవి లేవీలతో లేక యాజకులతో దేవుడు పాత నిబంధన గ్రంథంలో చేసుకున్నటువంటి నిబంధన అని మాట్లాడతారు వాళ్ళు. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీలు నా వరయుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలలనేమి పశువుల తొలిచూలలనేమి ఇశ్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వరయుందురు. నేనే యెహోవా. ఈ ప్రజలు నా ప్రజలు, నేను ప్రత్యేకించుకున్నాను, నేను సపరేట్ చేసుకున్నాను, నేను నిర్ణయించుకున్నాను, వారిని నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి వారు ప్రతి తొలి సంతానం కూడా నాది అని చెప్పి దేవుడు వారితో చెప్పాడు. నిబంధన చేసుకునేటప్పుడు చూడండి, దేవుడు వారితో నిబంధన చేసుకునేటువంటి విధానంలో లేవి వంశానికి సంబంధించినటువంటి లేవి అలాగే షిమ్యోను ఏం చేశారు? షెకెం అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు వారందరిని కూడా చంపేశారు, మగవాళ్ళందరినీ కూడా చంపేశారు. అప్పుడు లేవి అలాగే షిమ్యోను వారిద్దరు కూడా శపించబడ్డారు. అప్పటి నుంచి కూడా లేవి అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి వారందరి మీద కూడా శాపం నిలిచి ఉంది. అయితే వారు ఎప్పుడు ఎన్నిక చేయబడ్డారు? ఎప్పుడు ఈ యొక్క యాజకత్వపు దానికి ఎన్నిక చేయబడ్డారు? వీరు నా సంపాద్యము, వీరు నా ప్రజలు, నా కోసం ప్రత్యేకించమని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, మోషే సినాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞలు తేవడానికి వెళ్ళాడు. కింద వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఒక దూడను చేసుకుని అదే దేవుడు అని చెప్పని ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే క్రిందకు వచ్చిన తర్వాత యెహోవా పక్షమున ఉన్న వారెవరు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారెవరో వస్తారా అని చెప్పని ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు లేవి గోత్రానికి సంబంధించిన వారందరూ కూడా ఏం చేశారంటే యెహోవా పక్షానికి వచ్చి తల్లిని కానీ తండ్రిని కానీ అన్న కానీ చెల్లి కానీ ఏమీ చూడకుండా అందరినీ వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. 3,000 మందిని లేవీలు ఆ రోజున చంపి యెహోవా పక్షానికి వచ్చారు. కాబట్టి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లేవీలు నా ప్రజలు, నా మాట విన్నారు, నా పక్షాన వచ్చారు. ఏదైతే ఐగుప్తులో నుంచి వారి చెరలో నుండి తీసుకొచ్చిన దేవుడును నేనేనని చెప్తున్నప్పటికీ కూడా వారు వేరే దేవుణ్ణి చేసుకుని, అది దేవతను చేసుకుని, దూడని చేసుకుని అదే మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ లేవీలు మాత్రం
నేనే యెహోవానని వారు ఒప్పుకున్నారని చెప్పని ఆ ప్రజలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ రోజున వారితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 29వ వచనంలో కూడా, నెహెమ్యా గ్రంథము నెహెమ్యా చాప్టర్ 13 verse 29లో కూడా, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. నా దేవ, వారు యాజక ధర్మపు నిబంధనను, లేవీల నిబంధనను అపవిత్రపరిచిరు గనుక వారిని జ్ఞాపకముంచుకునము. ఎలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసిన వచ్చినప్పుడెల్లా కట్టిల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకునము అని చెప్పని ఈ నెహెమ్యా దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫినెహాసుతో కూడా దేవుడి నిబంధన చేశాడు కదండి. దేవుడు ఏదైతే పాపాన్ని చూసి వారవలేకపోయాడో, ఏ పాపాన్ని చూసి ఇది నా మంచిది కాదని దేవుడు చెప్పాడో, ఆ పాపాన్ని కూడా చూసి ఫినెహాసు ఒప్పుకోలేదు. అందుకని అతని సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి నిబంధనలో సేవకులు నిలిచి ఉండడం మాత్రమే కాదు, దేవుడు ఈ కొత్త నిబంధనలలో, నూతన నిబంధనలో కూడా దేవుడు మనతో కూడా నిబంధన చేసుకున్నాడు. దేనితో? యేసయ్య రక్తముతో మనతో ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. యేసయ్య రక్తము ద్వారా మనం నిబంధనలోనికి వచ్చాం. దేవుడు మన నిబంధనలోనికి పిలిచాడు. మనం జీవించినంత కాలం కూడా నీతోనే జీవిస్తానని నిబంధన చేసుకున్నాం మనం కదా, ఆయన రక్తము ద్వారా. కాబట్టి ఆయన రక్తం ద్వారా ఒకప్పుడు శాపములో, పాపములో, అంధకారంలో బ్రతికాము. కానీ యేసయ్య రక్తం మనల్ని చీకటి నుండి దేవుడు మనల్ని విడిపించి, దేవుడు ఏం చేశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మీరు చీకట్లో నుండి, అంటే అంధకారంలో, శాపంలో ఉన్న మిమ్మలను దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చి, దేవుడు ఏం చేశాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎవరమన్నమాట? యాజకులమే. అందరం కూడా యాజకులమే. కాబట్టి ఇక్కడ బోధించే నేను మాత్రమే కాదు, అంటే ప్రకటిస్తున్న నేను సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టాడు. అయితే మనమందరం కూడా యేసయ్య రక్తం చేత నిబంధనలోనికి వచ్చాం కాబట్టి మనందరం యాజకులమే. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎలాగైతే దేవుని మాటను వ్యతిరేకించారో, మనం కూడా యాజకులుగా చెప్పబడుతున్న మనందరం కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే వారికి ఏదైతే జరిగిందో అది కూడా మనకు జరుగుతుంది. కాబట్టి నిబంధనలో ఉన్నాం కాబట్టి ఆ నిబంధనకు లోబడి జీవిస్తే దేవుడు మరింతగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఎన్నిక చేయబడ్డాం. ఆయన గుణములను లోకానికి ఏం చేయడానికి? ప్రచురించడానికి, కనికరమును పంచిపెట్టడానికి, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ గాడ్స్ కంపాషన్, దేవుని యొక్క కనికరాన్ని మనం పంచిపెట్టడానికి, క్షమాపణను మనం ఏం చేయడానికి? చూపించడానికి. మనం డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే ఫర్గివ్నెస్ని మనం ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచిపెట్టాలి దేవుని క్షమాపణ. లోకానికి తెలియదు దేవుని క్షమాపణ ఎలా ఉంటుందో, లోకానికి పంచిపెట్టాలి. కనికరాన్ని పంచిపెట్టడానికి, దేవుని ప్రేమను చూపించడానికి మనం మీడియేటర్గా ఉన్నాం. దేవుని ప్రేమను పంచిపెట్టడానికి మనల్ని మధ్యవర్తులుగా దేవుడు ఎన్నుకున్నాడు. అంతేకాదు దేవుని న్యాయమును లోకానికి చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి యాజకులుగా ఉన్నటువంటి మనందరం కూడా ప్రేమను, క్షమాపణను, దేవుని న్యాయమును, దేవుని కనికరాన్ని లోకానికి ఏం చేయాలి? మనం చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞకు, ఆయన నిబంధనకు లోబడి జీవించవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 7 నుండి చదువుతున్నాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనలను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపబడిన వారిని గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 2 పద్ధతులు చెప్పాడు దేవుడు. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలా బోధించాలంటే తప్పిపోకుండా బోధించాలి. వారు అనుసరిస్తూ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వారు నేర్పించాలి, మంచి మార్గంలోకి నడిపించాలి. నడిపిస్తున్నప్పుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాను అంటే దేవుని వాక్యము మీరు చదువుతున్నప్పుడు మరింతగా అర్థమయ్యే విధంగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని అర్థం చేసుకుని ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని బోధించాలి, మంచి మార్గంలోకి నడిపించాలి. అది మొట్టమొదటిది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మీరు అనేకులను ఏం చేశారు? అభ్యంతరపరిచి, మీకు జ్ఞానం ఇచ్చాను, మీకు తెలివితేటలను ఇచ్చాను,
మీకు దేవుని వాక్యం అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుని మీకు ఇచ్చి ప్రజలకు బోధించడానికి మిమ్మల్ని మధ్యవర్తులుగా ఎన్నుకుంటే మీరు ఏం చేశారంటే ప్రజలు నా దగ్గరికి రావడానికి మీరు అభ్యంతరంగా ఉన్నారని చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి మలాకి గ్రంథం తర్వాత క్రొత్త నిబంధనలో వచ్చినటువంటి శాస్త్రులు పరిశీల పరిస్థితి ఎలా ఉందంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేసరికి యాజకత్వ పరిచర్య లేకుంటే దేవుడు అప్పగించినటువంటి పనిని వారు ఎలా చేస్తున్నారంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుతున్నాం. 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎవరు? యాజకులు, సేవకులు. చాలామంది దేవుని మార్గంలోకి రావడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు రాకోకుండా అడ్డుపడేదే నా సేవకులు అంటున్నాడు. ఇక్కడ శాస్త్రులు పరిచయల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారు, సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని చెప్పిన దేవుడు భయంకరంగా వారిని మాట్లాడాడు. కాబట్టి దేవుడు నియమించిన పద్ధతికి ప్రజలను దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించి దేవుని వాక్యాన్ని ఉన్నదొంటిగా ప్రకటించి ప్రజలను ప్రోత్సహించి వారిని దేవుని మంచి మార్గంలో నడిపించడానికి వారు ప్రయత్నించాలి. అంతేకాదు వాళ్ళు ఏం చేశారు? పక్షపాతం చూపించారంట. మలాకి గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో వాళ్ళు ఏం చేశారు? పక్షపాతం చూపించారు, అభ్యంతరపరిచారు. రెండవది పక్షపాతం చూపించారు అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు మనుషులను టార్గెట్ చేసి వాక్యం చెప్పడం అది సేవకునికి సరైన పద్ధతి కాదు. సంఘ విశ్వాసుల్లో చాలామందిలో బలహీనతలు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. వాళ్ళు చేసినటువంటి లోపాలను బట్టి ఏదో మిస్టేక్ చేశారు కాబట్టి, ఏదో పొరపాటు చేశారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాక్యంలోంచి రెఫరెన్స్లు తీసుకుని వాక్యంలో పెట్టి వాళ్ళు ఉతికేస్తారు. అలాంటి సేవకులు ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చినప్పుడు వాక్యాన్ని సందర్భం వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళు, కానీ టార్గెట్ చేసి మాట్లాడడం అది సరైన పద్ధతి. పక్షపాతం చూపించడం, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా అది చూడడం అది దైవ సేవకునికి మంచిది కాదని దేవుడు యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సేవను వారు నిరర్ధకం చేశారు, దేవుని మార్గాలను వారు అడ్డుకున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, వద్దు, నాతో ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, నా సన్నిధిలో మీరు పనికి రారు అని చెప్పని మీ ముఖం మీద పేడ వేస్తాను, మిమ్మల్ని అవమానపరుస్తాను, నా సన్నిధి నుండి వెళ్ళిపోండి, మీ విత్తనాలు కూడా మీ సంతానాభివృద్ధి కూడా అభివృద్ధి చెందకుండా చేస్తాను, శాపగ్రస్తంగా మార్చేస్తానని చెప్పని దేవుడు భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనం కేవలం కొత్త నిబంధనలో ఉన్న సేవకులకు మాత్రమే కాదు, వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. పక్షపాతం కానీ మనము దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించడానికి మనము అభ్యంతర కారణంగా ఉండకోకుండా అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించేవారుగా ఉండాలి. అభ్యంతరపరిచేవారుగా కాదు, మరికొంతమందిని ప్రభులోనికి నడిపించేవారుగా ఉండాలి. ఇంకొక మాట, దేవుని సన్నిధికి మనం కొంతమందినైనా ప్రభు కోసం ఏం చేయాలి? సంపాదించాలి. ఒక లెక్క చెప్పడం జరిగింది ఆ రోజున, మీరు ఎంతమంది గుర్తుందో లేదో. సపోజ్ ప్రపంచంలో నేను ఒక్కనే విశ్వాసం ఉన్నాను అనుకోండి, ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను, నేను వాక్యాన్ని నమ్మాను, వాక్యాన్ని విశ్వాసం ఉంచాను. నేను సంవత్సరానికి ఒక్క వ్యక్తిని సంపాదిస్తే, ఒక్క వ్యక్తిని ప్రభు కోసం నేను సంపాదించాను అనుకుందాం. రెండవ సంవత్సరంలో నేను మరొక వ్యక్తిని సంపాదిస్తాను, నేను సంపాదించిన ఇంకొక వ్యక్తి ఇంకొకరిని సంపాదిస్తాను. ఇద్దరం ఏమయ్యాం? రెండవ సంవత్సరంలో నలుగురు అవుతాం, నలుగురు అవుతాం. మూడవ సంవత్సరంలో నలుగురు 8 అవుతాం. ఓకే, 4వ సంవత్సరంలో 16 మంది అవుతాం. 5వ సంవత్సరంలో 32 మంది అవుతాం. అంటే ఒక్క వ్యక్తిని నేను సంపాదించగలిగితే, సంవత్సరానికి ఒక్కరిని సంపాదించగలిగితే దేవుని కోసం, ఒక 5 సంవత్సరాలు ఆగేసరికి మీ ద్వారా 32 మంది దేవునిలోకి రాగలుగుతారు. కాబట్టి మనకిచ్చినటువంటి టార్గెట్ ప్రకారం కనీసం కొంతమందినైనా ప్రభు కోసం సంపాదించడానికి తీర్మానించుకోండి. వాక్యం చెప్పడం, కొంతమందికి సువార్త ప్రకటించడం, బైబిలే ప్రసంగం చేయాలని అవసరం లేదు. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు మీ జీవితాలు జరిగించిన మేలులు పలానప్పుడు మీరు మొట్టమొదటిగా వెళ్ళిన వెంటనే యేసుప్రభుని నమ్ముకో, లేకపోతే నరకానికి పోతావు, నువ్వు శాపగ్రస్తంగా ఎందుకు వస్తావంటే ఎవడో నమ్మడు. మొట్టమొదట వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. కాబట్టి కొంతమందితో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోండి, మెల్లమెల్లిగా మాట్లాడండి. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని గురించి, దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలుల గురించి చెప్పండి.
మా దేవుడు, మేము నమ్మిన దేవుడు ఇలా గొప్ప దేవుడు, ఎంత మంచి కార్యం చేస్తాడు, ఇలా పలానా సమస్య వచ్చింది నాకు, దేవుడు నాకు సహాయం చేశాడు, నువ్వు కూడా నమ్ముకో, దేవుడు చేస్తాడని చెప్పి. ఒకవేళ వెంటనే నమ్ముకోకపోవచ్చు, చెప్పడం మన వంతండి. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పలానా సిస్టర్ చెప్పారు, పలానా బ్రదర్ చెప్పాడు, కనీసం అన్ని దేవుళ్ళని నేను ప్రయత్నించాను, ఈ దేవుడినైనా ప్రయత్నించేద్దామని ప్రార్థన చేస్తే మన దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? నే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుని మార్గంలోనికి తీసుకొస్తాడు, దేవుని ఏర్పాట్లో ఉంది. అది మనం చేయాలి. అభ్యంతరంగా ఉండొద్దు, పక్షపాతం చూపించొద్దు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుదాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికి మనలను దేవుడు ఆశీర్వదకరంగా చేశాడు. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండన్నాడు. మనల్ని కూడా అలాగే చేశాడు దేవుడు. ఒకప్పుడు శాపంలో ఉన్నాము, కానీ దేవుడు మనను యేసే రక్తం ద్వారా విమోచించి ఆశీర్వదకరంగా చేశాడు. ఆశీర్వదించబడిన మనము మరికొంతమందికి ఎలా ఉండాలి? ఆశీర్వదకరంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడడానికి పిలువబడ్డాం, ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన దేవుడు శపించేవాడు కాదండి, ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం పొందుకోవాలనంటే ఈ మలాకి గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి, ఆయన శాపం క్రిందకి రావద్దు, ఆయన నిబంధనకు లోబడి మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకవేళ మనము ఆయన ఆజ్ఞలో నుంచి తొలగిపోయి దారి తప్పిపోతే, ఒకవేళ ఆయన మార్గంలో నుండి కనుక మనం బయటికి వెళ్ళిపోతే, ఇప్పుడే ఒకసారి దేవుని దగ్గర మనం తీర్మానించుకుందాం, దేవుని దగ్గర ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పీటర్ కార్ట్రైట్ అనేటువంటి ఒక బోధకుడు చాలా కాలం క్రితం, పూర్వకాలంలో కంబర్ల్యాండ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ చాలా చీకటి పడిపోయింది. ఇవాంజలిస్ట్గా వెళ్ళాడు వాక్యాన్ని ప్రకటించడానికని. చాలా చీకటి పడింది, ఇంకెక్కడ ఉండాలని చెప్పని చూస్తే ఒక ఇన్ కనబడింది అనమాట, కోటకోలవాని ఇల్లు. అక్కడికి వెళ్ళాడు. సరే, నేను ఇక్కడ ఉండడానికి నాకేమన్నా ప్లేస్ ఉంటుందని అంటే, ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, ఉండొచ్చు అని చెప్పాను అన్నారు. అయితే ఒక మాట చెప్పారు, సాయంకాలం అయ్యేసరికి మాత్రం ఇక్కడ డ్యాన్స్ జరుగుతుంది, దానికి మీరు ఓకే అంటే కనుక ఉండొచ్చు అని చెప్పారు. సరే, ఏదైతే అది అసహ్యంగా ఉంటుందా లేకుంటే సామాన్యంగా ఉంటుందా అంటే, అంత భయంకరంగా ఏముండదు, సామాన్యంగానే ఉంటుంది, మీరు ఉండొచ్చు అని చెప్పని చెప్తే ఆ పాస్టర్ గారు ఆ రూమ్ తీసుకున్నాడు, వెళ్ళాడు. సాయంకాలం అయ్యేసరికి కొంతమంది పురుషులు వచ్చారు, కొంతమంది స్త్రీలు వచ్చారు. ఎందుకో డ్యాన్స్ చేసుకోవడానికి. సరే, అసలు ఏం జరుగుతుందని చెప్పని రూమ్లోంచి బయటకు వచ్చి అక్కడ కూర్చున్నాడు చూద్దామని. చూస్తూ ఉంటుంటే ఈలోపు ఒక అమ్మాయి వచ్చి ఆయనకి చెయ్యి అందించి, రా నాతో కలిసి డ్యాన్స్ చేద్దామని చెప్పని అడిగింది. అప్పుడు ఆయన నిలబడి ఏమన్నాడంటే, నేనెవరినో మీకు తెలీదు, కానీ నన్ను మీలో కలుపుకొని మీతో కలిసి డ్యాన్స్ చేయడానికి మీరు నన్ను పిలిచారు, చాలా సంతోషం. అయితే నాకు ఒక అలవాటు ఉంది, ఏ పని చేసినా సరే నేను ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను, కాబట్టి ముందు నేను ప్రార్థన చేస్తాను, తర్వాత మనం డ్యాన్స్ చేద్దామని చెప్పన్నాడు. కాబట్టి అందరికి ఓకేనా అని అంటే, వాళ్ళ నుంచి సమాధానం రాకముందు ఈయన ఏం చేశారంటే మోకరించాడు. ఆ అమ్మాయి చేయబట్టుకున్నాడు. ఎలాగైనా పట్టుకుని మోకరించి ఆయన అందరూ కూడా వింటా ఉన్నారు, ఏం గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈమె గింజుకుంటుంది వదలడానికి, వదలట్లా, గట్టిగా పట్టుకున్నాడు. కొంత సమయానికి జరిగింది ఏంటో తెలుసా? ఆ డ్యాన్స్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఆ డ్యాన్స్ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే మోకరించారు, కొంతమంది వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయి గింజుకుంటుంది కానీ వదలలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె కూడా మోకరించింది. ఈమె కూడా దేవుని సన్నిధిలో తమ పాపాన్ని ఒప్పుకొని అక్కడ 13 దేవుల్లోనికి వచ్చారు. ఆ రోజు 13. సరే, వెళ్ళిపోతూ ఆ హోటల్ మేనేజర్కి చెప్పాడు, ఏమనంటే, ఇక్కడ కొంతమంది దేవుని నమ్ముకున్నారు, కాబట్టి ఇక్కడికి నేను ఒక పాస్టర్ని పంపిస్తాను, ఇక్కడ దేవుని సంఘాన్ని నడిపించడానికి మీకు ఇష్టమేనంటే పర్వాలేదు పంపించండి అన్నాడు. ఒక ఆయన్ని పంపించాడు. అక్కడ సంఘం ప్రారంభించబడింది. అక్కడ ఇంచుమించుగా చాలా కుటుంబాలు దేవునిలోకి వచ్చినాయి. 26 మంది అందులో నుండి సంపూర్ణ సేవకు వచ్చారు ఆ ప్రాంతంలో నుంచి. ఒక్క సేవకుడు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎలా ఉండాలి? మనము కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మీరు ఒకవేళ ఆఫీసులో పని చేయొచ్చు, లేకుంటే ఎక్కడైనా పని చేయొచ్చు, ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నప్పటికీ కూడా మనము కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇలాగ ఆలోచించగలిగితే పీటర్ కార్ట్రైట్ లాగా తప్పకుండా మనం ప్రపంచాన్ని మార్చగలం, మన ఏరియాను మనం మార్చగలం, మన ప్రాంతాన్ని మనం అనేక మందిని ప్రభు కోసం సంపాదించగలం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, దేవుని దగ్గర తీర్మానించుకుందాం. మలాకి గ్రంథంలో దేవుడు తన యాజకులతో ప్రవక్తలతో చెప్పినటువంటి మాటలను ఈనాడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆజ్ఞకు లోబడితే మనం ఆశీర్వదించబడతాం. ఆయన నిబంధనకు, ఆయన కట్టడలకు మనము విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగితే
అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నిబంధనల నుంచి తప్పిపోయి మనకి ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన అంటున్నాడు, శపిస్తానంటున్నాడు, ముఖం మీద పేడ వేసి వారిని అవమానపరుస్తానంటున్నాడు, వారి యొక్క ఘనతను నీచ స్థితికి మార్చేస్తానని చెప్పని అంటున్నాడు. ఆశీర్వదించిన దేవుడే ఆ శాపాన్ని వారి మీదకి తీసుకొస్తానని చెప్పని అంటున్నాడు. కాబట్టి అట్లా కాకోకుండా దేవుని మార్గంలో, దేవుని మంచి మార్గంలో నడవడానికి తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు. మలాకీ గ్రంథంలో నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు ప్రభా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. మీరు మాకు బోధిస్తున్నారు ప్రభా. మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మహోన్నతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మాకెంతో ఈ కాలంలో అవసరమైన ఇలాంటి మాటలు, ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మా విశ్వాస జీవితానికి ఈ మాటలు ఎంతో తండ్రి చాలా ప్రాముఖ్యమైన వాటిగా మీరు మాకు నేర్పిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీ ఆజ్ఞలలో నుండి, మీ నిబంధనల నుండి ఒకవేళ తొలగిపోయి ప్రభా మీకు వ్యతిరేకంగా మేమే అభ్యంతర కారణంగా మేమే తండ్రినైనా శాపాన్ని తెచ్చుకునేటువంటి స్థితిలో ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే దయతో మా ప్రతి అవిధేయతను, ప్రతి పాపాన్ని మీ ఎదుట క్షమించమని వేడుకుంటున్నాం. మీరు శపించే దేవుడు కాదు నాయన, మీరు వెంటనే తుడిచివేసే దేవుడు కాదు తండ్రి, అవకాశం ఇచ్చే దేవుడు. రెండవ అవకాశాన్ని ఇచ్చి మార్పు చెందడానికి, మరలా తిరిగి మేము మీ మంచి మార్గంలో నడవడానికి మమ్మల్ని పిలుస్తున్న దేవుడు కనుక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ తట్టు తిరిగి మీ మార్గంలో మీ యొక్క చిత్తానుసారంగా మీ వాక్య ప్రకారం మీ నిబంధనకు లోబడి జీవించడానికి వాక్యం వింటున్న మాకందరికీ నాయన మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకున్నాడు. వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మేలుతో నింపి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి కృప చూపించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.